'పరిమిళ అండ్ కో' అనే టైటిల్‌తో ఉన్న సినిమా జీ5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే పర్వాలేదనిపించింది. ఈ సినిమాలో ఉన్న మెయిన్ పాయింట్ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంటదంటే 'దృశ్యం' సినిమాకి సిల్లీ వెర్షన్‌లా ఉంటది. 'దృశ్యం' సినిమాలో లాగే ఈ సినిమాలో కూడా ఒక ఫ్యామిలీ ఉంటది. ఆ ఫ్యామిలీలో ఉన్న అమ్మాయిని ఒక అతను ఏడిపిస్తాడు. అప్పుడు ఈ ఫ్యామిలీ అంతా కలిసి అతన్ని చంపేద్దామని ప్లాన్ చేస్తారు. అలా ప్లాన్ చేసిన నెక్స్ట్ డేకి అతను చనిపోతాడు. అతన్ని ఈ ఫ్యామిలీలో ఉన్న నలుగురిలో ఎవరు చంపారు? తర్వాత ఏమైంది అనేది సినిమా. ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్లు, అవి చేసే పనులు అన్నీ కూడా ఫన్నీగానే ఉన్నాయి. ఎక్కడా కూడా ఏ క్యారెక్టరు సీరియస్‌గా అయితే అస్సలు బిహేవ్ చేయదు. ఇంకా క్యారెక్టర్లన్నీ అలా సిల్లీగా ఉండడం వల్ల కొన్ని చోట్ల ఫన్ కూడా బానే వర్కౌట్ అయింది. ఇంక సినిమా స్టార్టింగ్‌లో పాయింట్ స్టార్ట్ అయినప్పుడు వచ్చే సీన్స్, తర్వాత ఎవరు చంపుంటారు అన్నట్టుగా కొంచెం మెయింటైన్ చేసిన సస్పెన్స్ అనిపించినియి. కానీ ఓ పాయింట్ తర్వాత సినిమా అయితే ఇంట్రెస్టింగ్‌గా ముందుకెళ్తున్నట్టు అనిపించలేదు. ఏదో క్యారెక్టర్లన్నీ ఫన్ చేసుకుంటూ సినిమాని అలా ముందుకు లాక్కెళ్తున్న ఫీలింగ్‌లా వచ్చింది. ఇంక ఈ సినిమాలో అయితే సంతోష్ శోభన్ ఒక క్యారెక్టర్ చేశాడు. ఆ క్యారెక్టర్‌ని ఎందుకు ఒప్పుకున్నాడని డౌట్ వచ్చింది. చూడడానికి కూడా వేరే సినిమా షూటింగ్ గ్యాప్‌లో వచ్చి సినిమా షూటింగ్‌లో చేసినట్టు అనిపించింది. ఎందుకంటే అతని లుక్ ప్రతి సీన్‌లోనూ మారుతానే ఉంది. ఇంక సినిమా క్లైమాక్స్‌లో అయితే అదని ఇదని ఏవో విషయాలు రివీల్ చేస్తారు. అవైతే పెద్ద షాకింగ్ ఏం అనిపించలేదు. ఓహో! ఇలాగా అన్నట్టుగా అనిపించినియి. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్ బాగుంది. అలాగే సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమా నుంచి పెద్దగా ఏం ఎక్స్‌పెక్ట్ చేయకుండా సినిమాలో ఉన్న క్యారెక్టర్లన్నీ ఫన్నీగా ఉంటాయి. కొన్ని చోట్ల ఫన్ వర్కౌట్ అవుద్ది. ఇలా ఉండే సినిమాని టైం పాస్ కోసం చూద్దాం అనుకుంటే ఈ సినిమానైతే ఓసారి ట్రై చేసుకోవచ్చు. ఇంక సినిమాలో అయితే ఎలాంటి అలర్ట్ కంటెంట్ లేదు కాబట్టి సినిమాని ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5. ఇంకా వీడియోని క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.